భారతదేశానికి ఎంత కాదనుకున్నా సరే చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అనేది చాలా పెద్ద సమస్య. ఈ చిలుగురి కారిడారు ఒక విధంగా సమస్యనే. మనకి కాశ్మీర్ అంత సమస్య కాకపోవచ్చు కానీ ఇది కూడా సమస్యే. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి బంగ్లాదేశ్ రాజకీయాలు కావచ్చు, సరిహద్దు రాజకీయాలు కావచ్చు, అలాగే ప్రపంచీకరణ కావచ్చు, అంతర్జాతీయ రాజకీయాలు కావచ్చు. ఈ చికెన్ నెక్ కేవలం ఇక్కడ సమస్య మాత్రమే కాదు, దీని నుంచి అమెరికా కూడా సమస్యను సృష్టిస్తుంది. కాబట్టి 1971 యుద్ధంలో ఎలాగో తూర్పు పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చి బంగ్లాదేశ్గా మార్చినటువంటి ఇందిరాగాంధీ 160 కిలోమీటర్లు పొడవైనటువంటి ఒక పెద్ద కారిడార్గా తీర్చిదిద్దాల్సినటువంటి అవకాశం వచ్చినా కూడా ఆవిడ ఆ అవకాశాన్ని వదిలేసింది కావాలని. నా ప్రజలకు ఎందుకు ఈ భూభాగం కోల్పోవడం, నా ప్రజలంటే బంగ్లాదేశ్ ప్రజలు ఎందుకు భూభాగాన్ని కోల్పోవాలని ఆవిడ ఆ రోజు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు, కావాలని వదిలేసింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ రోజు అది మనకి మెడ మీద కత్తిలా తయారైంది. కోడి మెడ మీద కత్తి మన మెడ మీదకి వచ్చింది. మహమ్మద్ యూనస్ లాంటి ఒక నపుంసకుడు కూడా బెదిరిస్తున్నాడు. ఈ శాంతి దూత, పేరుకే శాంతి దూత, వీడికి ఈ ఉద్యోగం రావడం వల్ల వీడు ఎలాంటి శాంతి దూత ప్రపంచానికి తెలిసింది. ఈ శాంతి దూత కూడా చైనాతో కలిసి పనికిరాని మాటలు మాట్లాడాడు కదా లాస్ట్ టైం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సద్గురు ఏమంటున్నాడంటే, ఇది ఈషా ఫౌండేషన్ సద్గురు, మనం ఈ కోడి మెడని ఏనుగంత బలంగా తయారు చేయాలి, ఏనుగంత పెద్దదిగా తయారు చేయాలి, దానికి మనందరం కట్టుబడి ఉందాం. ఇంకెప్పుడు కూడా దీని గురించి ఎవడైతే బెదిరిస్తున్నాడో ఆ బెదిరింపులకి లొంగకుండా కేవలం మనం మాటలతోటో లేకపోతే చేతలతోటో ఎదురుదాడి మాత్రమే చేయకూడదు. ఈ కోడి మెడని ఏనుగంత చేసిన తర్వాత వాళ్ళ మెడ ఇరాలి, అది మనం చేయాల్సినటువంటి పని అంటూ ఇప్పుడు సద్గురు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. సద్గురు అనే కాదు, చాలా మంది హిందుత్వవాదులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే దీని విషయంలో కూడా ఇప్పుడు మైనారిటీలపై అక్కడ దాడులు జరుగుతున్నాయి. అక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతాయి, మళ్ళీ ఇక్కడ కోడి మెడ గురించి మాట్లాడతారు, ఈ సిలిగురి కారిడార్ గురించి. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం కరెక్ట్ గా లెవెల్ చేయాలి. దీన్ని లెవెల్ చేస్తే బంగ్లాదేశ్కి ఒక భయం పడుతుంది. దీన్ని ఎప్పటికీ మనం భారతదేశం నుండి విడదీయలేము. రెండు, భారతదేశం మరొక స్టెప్ వేసిందంటే మళ్ళీ మిగతా భూభాగాన్ని కూడా ఆక్రమించేసే అవకాశాలు ఉన్నాయి, దాన్ని హిందువులకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తలో ఉండాలనే ఒక బుద్ధి కూడా పడుతుంది. అప్పుడు ఎవడైనా ఉండని, ప్రధానిగా పాకిస్తాన్ వాడు వచ్చినా, ఉగ్రవాదులు వచ్చినా, ఎవడొచ్చినా సరే పరిస్థితులు మాత్రం అదుపులో ఉంటాయి.